నార్మల్గా వచ్చి కూర్చొని పోవడమేమో అనుకున్నా, కానీ స్టేజ్ మీదకి అందరికంటే ముందుగానే పిలిచినట్టే. నేను మాట్లాడేది ఉందా? మాట్లాడిస్తాం. ఇంట్లో ఎట్లాగో రాకేష్తో మాట్లాడి సాగుతున్నావు కదమ్మా. ఇంటికాడ నన్ను కాబట్టి ఇక్కడ ఊరికే జస్ట్ నా పక్కన మైక్ చేతిలో పెట్టి సైలెంట్ కూర్చోమంటే నాకు గొంతు అవుతుందా? స్టార్ట్ చేయైతే అందరికీ థ్యాంక్స్. నిజంగానే ఈ అందరు చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్న పండగలాగానే అనిపిస్తూ ఉన్నది. ఇవాళ అంత సంతోషాన్ని కలిగించినటువంటి తమ్ముడు రాకేష్కు, చెల్లె సుజాతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది పెద్ద సాహసం కూడుకున్నది. నాకు ఒక సంఘటన గుర్తొచ్చినది. డప్పులా దడ్డనక చూడు తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో కదిలేటి దూమోదాము చూడు, కడుపులున్న పిండమడిగింది కనబోయే తల్లిని పోరు చెయ్యా జల్ది గనమంది. నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటూ, అమ్మా నన్ను తొందరగా కనమ్మా, నేను కేసీఆర్ గారి జెండా పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా అన్నటువంటి ఒక మహనీయునటువంటి ఆశయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ఆశయాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి తమ్ముడు రాకేష్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది మామూలు సాహసం కాదు తమ్ముడు, మేము కూడా మస్తు సినిమాలు చూసినాం, నీ అంత ధైర్యం మాకు ఎవరికి లేదు. అందుకే అంత ధైర్యం కావాలనే కేసీఆర్ పేరు పెట్టుకున్నాను. 100% చాలా గ్రేట్ నువ్వు. ఎందుకనంటే చాలామంది చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, నేను కూడా చాలా సినిమాలు చూసినాం, తీసిన వాళ్ళం కూడా. ఆ పరదేశీ జానా నహి అనే పాటను కూడా చూసినాం. అమ్మాయిని వెతుకుంటే అమెరికాకు పోయినటువంటి హీరోని చూసినాం, పాకిస్తాన్కి పోయిన హీరోని చూసినా కానీ నచ్చిన నాయకుడిని వెతుకుంటే నగరానికి వచ్చినటువంటి ఒక హీరోని మాత్రము నేను తమ్ముని మాత్రమే చూస్తూ ఉన్నా. ఇక గిదానికి దమ్ము కావాలి, గట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి, గీ దమ్ము కావాలి. ఈ దమ్ము ఎంతమందికి ఉంటుంది? ఇది తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి బిడ్డలకు మాత్రమే ఈ ధైర్యం ఉంటుంది, ఈ సాహసం ఉంటుంది. ఈ ప్రయత్నము గొప్పగా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను తమ్ముడు. ఎందుకనంటే సినిమా చూడడానికి పైసలు లేని కుటుంబంలో నుంచి వచ్చి ఒక సినిమా తీసేదాకా ఎదిగినావంటే నీ ప్రయాణం 100% నువ్వు విజయవంతమైన, నువ్వు సక్సెస్గా అయినావు. కాబట్టి ఇందులో కూడా నువ్వు మనస్పూర్వకంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ, అన్న నేను ఆశీర్వదించడానికి వచ్చినంటే సగం బరువు దించుకున్నావు నువ్వు, అయిపోయి నువ్వు చాలా హుషారు కానీ తమ్ముడు, మామూలు జబర్దస్త్ కాదు నీకు. అన్న వచ్చినంటే సగం బరువు దిగిపోయింది. థ్యాంక్ యూ తమ్ముడు. ఒక్క స్టెప్ అన్న మీకు సపోర్ట్ గా మా జబర్దస్త్ నుంచి డాన్సర్లు చాలా మంది ఉన్నారు. మనం పోను, అందరి అయిపోయేదాకా మన ఇద్దరం ఉందాం. అందరూ అయినాక ఎవరు చూడరన్నా మనను. ఇక్కడ మా బాబు గారు ఉన్నారు. తెలంగాణ మీద పాట పాడాను, ఇప్పుడు హైదరాబాద్ మీద పాడాను, నెక్స్ట్ త్వరలోనే హైటెక్ సిటీ మీద పాడాలని కోరుకుంటున్నాను. నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి. థ్యాంక్ యూ రాకేష్. అండ్ రాకేష్ నాకు చాలా క్లోజ్. చూస్తేనే తెలుస్తుంది ఎంత క్లోజ్ మీరు ఇద్దరు. ఏంత క్లోజ్? నాకు మా ఆవిడ కాకుండా ఇంకొక ఆవిడ ఒక 200-300 మంది అమ్మాయిలు కాకుండా ఎవరైనా నాకు ముద్దు పెట్టగలిగిందంటే రాకేషే. థ్యాంక్ యూ రాకేష్. ఏదో ఒకసారి చూద్దాం. పెట్టాడు ఆల్రెడీ, జూమ్ వేసారు వాళ్ళు. సో ఈ పాట గురించి నువ్వేనా చెప్తావా, పాడేద్దామా? హైదరాబాద్ ఈ మహానగరంలో ఎవరైనా బతకొచ్చు, ఎట్లయినా బతకొచ్చు. ఎవరినైనా కూడా కన్న తల్లిలాగా ఆహ్వానించి కడుపులో పెట్టుకొని పోషిస్తుంది. అలాంటి కన్న తల్లిని ఇంతకుముందు భౌగోళిక స్వరూపంలో తెలంగాణ తల్లికి కీర్తినిచ్చుకుంటే హైదరాబాద్ తల్లిని కీర్తిస్తున్నాం సార్. మరి తెలంగాణ తల్లిని పొగిడితే హైదరాబాద్ ఊరుకుంటుందా? మరి హైదరాబాద్ని పోగొట్టడానికి మా అన్న వచ్చింది. ఈ పాట రాసిన వ్యక్తి గురించి చెప్పాలంటే ఒక ఏవి వేస్తా నేను, చరణార్జున్ గారు. గట్టిగా చెప్పట్లేదు. నువ్వేం భయపడకు, హరీష్ అన్న వచ్చింది అక్కడ, ఏం భయపడకు. పార్టీలకు సంబంధం లేదు, సినిమా. నేను ఏ పార్టీ అని చెప్పాను? అదే అన్న, ఇది అయిపోయాక పార్టీ గురించి మాట్లాడుతున్నా. పార్టీ ఇక్కడ పార్టీ గురించి మాట్లాడదు, దీని తర్వాత సక్సెస్ పార్టీ, అది దాని గురించి మాట్లాడుతున్నావు. రైట్, ఓకే. సో ఈ పాట ఇంత బాగా రాసి కంపోజ్ చేసిన మా చరణ్ గారితో పాటు ఈ పాట మేము ముగ్గురం పాడతాము. అన్న పాటల స్పెషల్ గెస్ట్ అన్నారు, నన్నేమన్నా అమ్మా? నువ్వు జస్ట్ అమ్మా, ఈయన గెస్ట్. గోస్ట్ అంటావేమో అనుకున్నా. అది కరెక్ట్, అది ఆయనకి, మాకు కాదు. లేట్ అవుతుంది, చాలా మంది ఎట్లా చూస్తారు తెలుసా. స్టార్ట్ చేద్దాం.
శుభ శుభ సూర్యుడి కన్నా ముందే నిద్రలే. యాక్చువల్గా సినిమాలంటే నాకు కొంచెం చాలా పరిచయం తక్కువ, చూడడం తక్కువ. ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లలో పాల్గొనడం అంటే ఇదే మొదటిసారి. అయితే మా సీనన్న, మా రసమయ్యి, శ్రీనివాస్ ఈ ప్రోగ్రాంకు రావాలి అన్నప్పుడు రాకేష్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ ప్రోగ్రాంకు వెళ్ళాలనిపించి రాకేష్ను ఆశీర్వదించడం కోసం ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. ఒక మారుమూల పల్లెలో పుట్టి ఒక గిరిజన తండా నుంచి కష్టంతో తన ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చి రాకింగ్ రాకేష్గా ఆయన పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. జబర్దస్త్ షోల ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయమై చాలా జబర్దస్త్గా రాకేష్ ఎదిగాడు. ఈరోజు రాకేష్ గారు కేసీఆర్ గారి పైన ఒక అద్భుతమైన సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఆయన ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడే హైదరాబాద్ మీద ఒక పాట పాడారు చరణ్ గారు, సాకేత్ గారు, చాలా చక్కగా పాడారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. నాకు వారి పాట చూస్తూ ఉంటే ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది. రజనీకాంత్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు 22 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. అంటే కేసీఆర్ గారు పల్లెల్ని అభివృద్ధి చేశాడు, హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అనేది మనం చూసే భౌతికమైన అభివృద్ధి కాదు, ఆయన సామాజికంగా, సంస్కృతి పరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి ఒక దిశను ఈ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చూపిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఈరోజు దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడ్డదంటే అది కేసీఆర్ గారు చేసిన కృషి. అయితే వారి కృషిని, వారి పోరాటాన్ని ప్రజలకు చూపించే ఒక గొప్ప ప్రయత్నం రాకేష్ చేసినారు. జనరల్ ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీకి సినిమా తీస్తారు, కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీశాడే, అది ఆయనలో ఉన్న నిజమైనటువంటి ప్రేమ అనుకోవచ్చు, దమ్ము అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు. బట్ తప్పకుండా రాజకీయాలు వేరు, కేసీఆర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు, దట్ ఈస్ కేసీఆర్. అది ఇంకొకరికి అవకాశం లేదు. ఒక చరిత్ర సృష్టించారు. అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని, రాకేష్ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాదొక చిన్న విన్నపం. అందరికీ నమస్కారం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా రోజులైంది రోజా గారు, మేము స్కిట్లు చేస్తుంటే కిందకు మీరు ఎదురుగా ఉండి నవ్వడం, ఆ స్టేజ్ని మిస్ అయ్యాం. ఓకే, ఇక్కడ సమయం లేదు, చాలామంది ఉన్నారు కాబట్టి నా తమ్ముడు రాకేష్ ఈ సినిమా ఫస్ట్ కథ రాసుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న నేను ఒక సినిమా రాసేసాను, దాంట్లో నేను హీరోగా చేస్తున్నాను, దీని డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు. ఎవరన్నా? నువ్వే అన్నా అన్నాడు. నేనా అన్నా? అవునన్నా, ఒక కమెడియన్ని ఇంకొక కమెడియన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. లేదు లేదు, నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నా తమ్ముడు, కానీ నీ ధైర్యం నాకు నచ్చింది, ఎందుకంటే నేను కూడా ఎర్లీ స్టేజ్లోనే ఒక సినిమా పోటీ చేశాను. అలాగా అంటే అది మనం ఎవరు ఆపినా ఆపలేం, ఎందుకంటే అది మనకి ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమ అంతే. ఇక్కడే సంపాదించాం, మళ్ళీ ఇక్కడే పెడతాం, వేరే చోట ఎక్కడ పెట్టాం, ఎందుకంటే కళామ తల్లి మనకి ఇస్తుంది, మళ్ళీ మనం కళామ తల్లికి ఇచ్చినప్పుడే కదా అని చెప్పి ఒక కథ రాసుకొని వచ్చాడు. అప్పుడు నేను అంజీ గారితో బుజ్జీలారని ఒక సినిమా చేశాను. ఆయనైతే కరెక్ట్గా ఉంటుంది, ఆయనైతే బాగా ఈ కథకి న్యాయం చేస్తాడని ఆయనే డిఓపిగా, ఆయనే డైరెక్టర్గా ఈ సినిమాని వీళ్ళు ఒక చిన్న బడ్జెట్లో, తను అన్ని ఇంటర్వ్యూలు నేను చూశాను, చిన్న బడ్జెట్లో చాలా చక్కగా తీశాడు, చాలా మంచి సినిమా తీశాడు. నేను లాస్ట్గా ఇక్కడ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ నాకు చరణ్ అర్జున్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అది ఇంకొక వేదిక,
సక్సెస్ మీట్ రోజు అది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నా తమ్ముడిని బ్లెస్ చేయడానికి మీరు అందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, మీ 200 రూపాయలు 2 గంటల సమయం ఈ వారం ఈ స్వామి కోసం ఇచ్చించండి. అంతే. మీరు వృధాగా కొన్నిసార్లు ఎక్కడో ఖర్చు పెట్టుంటారు. సినిమా నచ్చలేదంటే తమ్ముడి కోసమే కదా ఖర్చు పెట్టాను అన్నట్టు ఇతని కోసం 2 గంటల సమయాన్ని 200 రూపాయలని ఈ వారం రాకేష్ కోసం మీరు ఖర్చు పెడితే తను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఇంకా ఎంతో మందిని పరిచయం చేయడానికి ఛాన్స్ మీరు ఇచ్చినట్టుంటారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా అది అవ్వదు. ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే అవుతుంది. మీరే ఈ కేసీఆర్ సినిమాకి దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధనరాజ్. అలాగే పాటతో ప్రభంజనం సృష్టించిన మా గోరేటి వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా వినయ సంపన్నుడు. మంచి విషయం ఉంది సినిమాలో. నేను చూసిన సినిమా ఆడుతుంది, నాకు నమ్మకం ఉంది. అది మాత్రం చెప్పగలను. అమ్మ, నేను జనరల్గా పాటలు రాస్తా కానీ సినిమా ఫంక్షన్లో వీటిలో కనపడను ఎప్పుడు. కానీ కనపడకపోతే అతని మంచితనం, రాకీ మంచితనం, తర్వాత మంచివాడు కాకుంటే ఆ టీంలో జబర్దస్త్ టీం ఇంతమంది రారు. ఇంత తర్వాత హాస్యం అంటే తెలుగు నేల పైన 70-80 నాటికి అరవపల్లి సుబ్బారావు, కాళిదాస్ కోటేశ్వరరావు, చింతామణి నాటకంలో సుబ్బశెట్టి పాత్ర హాస్యం, తర్వాత రచనలో శ్రీరమణ హాస్యం, తర్వాత మహర్షి లాంటి సినిమాలకు రాసే మహర్షి లాంటి వాళ్ళు గోపిరెడ్డి రాసే హాస్యం ఉంటుంది. కానీ హాస్యాన్ని సమాజం ఇప్పుడు అంగీకరిస్తే జబర్దస్త్ హాస్యాన్ని నేను కూడా, నాకు ఈ షోలు గీలు ఇష్టం ఉండదు, కానీ జబర్దస్త్లో నటిస్తున్న జీవితాన్ని గొడవసి వాళ్ళదైన పద్ధతిలో ఏదో వస్తువు ఏదైనా కానీ మంచి కళాకారుల మీద కనుక తను కూడా నేరెళ్ళ వేణుగోపాల్ నుంచి వచ్చిన వేణుమాధవ్ గారు మహాత్ముడు, ఆయన నుంచి వచ్చిన ప్రొడక్టు. తర్వాత అన్నిటికంటే ఇట్లా కనపడతా కానీ లోపల సారం ఉంది, సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ లేకుండా అట్లా ఉన్నాడు. సబ్జెక్ట్ ఉండటం వల్ల ఆమె కూడా ఆ యాంకర్ కోసం చేస్తుంది. పైగా నిజంగా అంత హోదా ఉండి ఆ అమ్మగారు ఆమె రోజా గారు కూడా మిమ్మల్ని అందరూ కూడా మీరు ఎప్పటికీ జబర్దస్త్ టీం అంతా రుణపడి ఉండాలా. తర్వాత నీ పట్ల వాద్యం ప్రేమ ఉంది. హరీష్ అన్న రావడం, శంకర్ అన్న కూడా మీటింగ్ రాడు. ఇప్పుడు మీరు వెనుక ఉంటారని కానీ చాలా సినిమా జయం మనదేమో, ప్రతి సినిమాలో తనదైన ముద్ర ఉంటుంది. శ్రీరాములయ్య గారు అన్ని సినిమాల్లో ఎక్కువ శాతం నేను రాసినానన్న. మీ సినిమాలో నాకు పాట రాయించినావు నాతోని, చాలా సంతోషం. చిన్ని చరణ్ మంచి అద్భుతమైన మ్యూజిక్ చేసినాడు. నేను రాసిన పాట రాసినా కానీ ఏం చేస్తాను అనుకున్నా కానీ దాన్ని చిన్న చిన్న మెరుపులతో అద్భుతం చాలా విషయం ఉన్నాడు అతను నా పాటలు ఏవి చేసినా అట్లే ఉంటాయి. 3 పాటలు చేస్తే 3 ఇట్లే మెగా ఇట్లా అనుకోరదు, అంత బాగా చేసినాడు ఆయన. ఇది ఇందులో ఈ సినిమాలో పదగతులు స్వరగతులు అది చేసినాడు. మీరు కూడా చాలా గ్రేట్ యాంకర్. లక్ష్మి ఉండటం ఏంది, ఎవరైతే హృదయం నిర్మలంగా ఉంటుందో, ఎవరైతే ప్రపంచాన్ని లోపల బయట అంతరంలో తేడా లేని వాళ్ళు ఎవరైనా గొప్ప ఆర్టిస్ట్ ఇస్తారు, గొప్ప పని చేసినా సక్సెస్ అవుతారు. మీకు ఆ ఇద్దరికి అది ఆ మంచితనం ఉంది. నాకు ఈ సినిమా ఆడుతాను, నాకు ఎందుకంటే వేరే మిత్రులు చూసి చెప్పినారు. ఆ సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ చూసి నన్ను అడిగినారు. నేను చూడలేదు కానీ చెప్పిన తర్వాత చాలా బాగుందన్న సినిమా నాకు. నేను రావాలని అవుతాను. ఇప్పుడు నేను బయట మీటింగ్లకు మీరు రాఘవన్నతో, మా పెద్ద ఆయన రాఘవన్నతో సంతోష్ అన్న వస్తున్నానని చెప్పి, హరీష్ అన్న కూడా వచ్చినాను. కింద సుమిత్ర మేడం ఏపీఎస్ మెంబర్ ఆమె గతంలో. చాలామంది బాబీ లక్ష్మణ్ బాబీ, మా శంకరన్న గారు, సాయి చంద్ర వాళ్ళ మిస్. అయితే ఈ సినిమా ఆడుతుంది ఎందుకంటే మీకు మంచి సబ్జెక్టుతో పాటు కథలో వేగం ఉంది, ఆ నడక ఉంటుండడం ఒకటైతే మంచి ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంది నీ లోపల. దాంతోనే కొడుతున్నాం అందరినీ. సినిమా లేకుండా చదలవాడ శ్రీనివాసరావు గారు ఏంది ఆయన చాలా రిజర్వ్డ్ పర్సన్ నాకు తెలుసు. ఎందుకంటే ఆయన సినిమాకు నేను పాట రాసిన 2 పాటలు ఇట్టే వారి సినిమాకు రాసినాను నేను. ఆయన రాడు కూడా వచ్చి ఇంతసేపు నీవు ముంగల పిలిచినా ఉన్నాడు. కానీ కూర్చొని చాలా నీవు ఎంత పెద్ద మెగాస్టార్ మెగా హీరోలైనా ఆయన పడుచుకోడాయన, కానీ నీ కోసం వచ్చానంటే నీ అదృష్టం అది గుర్తుపెట్టుకో. అట్లనే శంకరన్న కూడా అట్లా కనపడుతున్నా కానీ లోపల మతించోడు ఆయన. నువ్వు అన్ని అబ్జర్వ్ చేస్తారు. మీ టీం అంతా బాగుంది, మీ సినిమా ఆడుతుంది, మంచి ఆర్టిస్టులు ఇదంతా. నాకైతే మనస్ఫూర్తి ఆడాలని ఆ జోక్ ఎందుకు చేసినంటే సరదాగా సినిమా ఫంక్షన్ అంటే సీరియస్గా ఉంటారుగా, ఆ సీరియస్గా ఉండకుండా చేసిన. కానీ మీరు నిజంగా మంచి భార్య భర్తలు, మీకు శుభం జరగాలని. అందులో నీవు చేసిన పని చిన్న మాట కాదు. కేసీఆర్ పేరు వాడుకో అంటే కేసీఆర్ వ్యక్తిగా రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు.
కేసీఆర్ అంటేనే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ, నెల్సన్ మండేల తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు చూపిన మనిషి. తర్వాత ధ్వంసమైన తెలంగాణను మొత్తం ఎక్కడా కోలుకోలేని తెలంగాణను ఒక అభివృద్ధి పథకం కాదు, మానవీయంగా సామాజిక సంక్షేమం కానీ జవాబుదారితనంగా తనకంటూ ఏం గొప్ప నాయకుని పేరు పెట్టినావు. అది నీవు ఆ పాత్రలో అబ్బాయి కేసీఆర్ను కోరుకోవడం అనేది నీ ఒక్కని కల కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర ప్రాంతం కాదు, భారతదేశంలోనే అరుదైన నాయకుడు కేసీఆర్. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పను కానీ, ఎందుకంటే అంత విధానం ఉంటుంది పని విజన్ చూసినాం కదా. తెలంగాణ మాకు తెలుసు కదా, ఏడుపు రాగాలు పాడి 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 వాళ్ళ పదగతులు సరగతులు పల్లవించిన నేల తేన తీయని వీణ రాగాల తెలంగాణ దిప దరువుల వేల యక్షగానపుజాల పోతన కవియోగి భాగవత స్కందాల జయగీతికై మోగేరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగేరా సింగిడై పూసిందిరా తెలంగాణ తంగడై సింగిడై పొంగినట్టు నీళ్లను పొంగించడం కాకుండా ఎంత బాగుండేది. అలాంటి నాయకుని పేరుతో పిలిస్తే ఈ ప్రజలు ఆరాధిస్తారు రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ పార్టీలో ఉండడం కానీ ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళని తత్వం, ఆయన జ్ఞానం, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన భారతదేశానికి ఈ మనం ఇష్టపడతామా, రాజకీయాల్లో ఉంటారా లేకపోతే ఆయన ఒక గొప్ప దార్శనికుడు ఆయన. అలాంటి పేరు పెట్టి సినిమాలు కనుక సక్సెస్ అవుతుంది, చూస్తారు. థ్యాంక్ యూ అన్న, చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. అండ్ అలాగే ఈ సినిమాని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్న దీపా ఆర్ట్స్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాసర్ల శ్యామ్ గారిని మాట్లాడు. హలో, అందరికీ నమస్కారం అండి. పోరుకు గట్టిన అరక, చరిత్ర దున్నిన శెలక, నిన్ను కన్న సింతమడక, నిలిచి ఉంటది కడదాకా అని కేసీఆర్ గురించి ఒక పాటలో రాశాను నేను. ఆ 3 అక్షరాలు చాలు, కేసీఆర్ అన్న ఆ 3 అక్షరాలు చాలు. ఈరోజు ఎంత ధైర్యంగా, ఎంత పెద్ద బాధ్యత మోస్తున్నాడు తమ్ముడు రాకేష్. విచ్చేసిన అతిథులందరినీ చూస్తే మీకు అర్థం కావచ్చు ఎంతమంది ఆప్తులు, ఎంతమంది రాకేష్ మంచి కోరుకునే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు. అందరూ సినిమా గురించి మాట్లాడారు. ఒక నిజాయితీతో చేసినటువంటి ప్రయత్నం ఇది. ఒక మంచి మనిషికి మంచి ఫలితం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నేను. ఈ 22కు వచ్చే ఈ సినిమాను అందరూ అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, రాకేష్ నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుసు. తన ప్రయాణం నా కళ్ళ ముందు సాగిన ప్రయాణం అది. అట్లాగే మా సుజాత ఇద్దరు నా వరంగల్కు చెందిన వాళ్ళు కావడం నిజంగా నాకు ఇంకా అధిక ప్రేమ. అందుకే ఈ సినిమాలో అన్న ఒక ఊరు పల్లెటూరు లాంటి ఒక మంచి పాట కావాలి, బలగం సినిమాలలో రాసినట్టు ఒక మంచి పాట కావాలి, బంజారా సంస్కృతి వాళ్ళ మీద బంజారాల గురించి ఇంకా అసలు ఎవ్వరూ చెప్పని విధంగా ఒక మంచి పాట కావాలి అంటే రాసే అవకాశం నాకు దొరికింది. దానికి వరసగట్టిన మా అన్న చిన్నిచరణ్ అన్న, మా అందరికి సీనియరు, మా అందరికి ఒక బాట వేసిన వాడు. ఎన్నో సక్సెస్లు చూసి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకు రాసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా అవతరించి ఎన్నో హిట్ పాటలకి మ్యూజిక్ చేసినటువంటి మా చరణ్ అర్జున్ అన్న. అర్జునుడు విజయుడిగా మారినట్టు చరణ్ అర్జునుడిగా మారి తర్వాత అన్ని విజయాలే అన్నకు ఉంటున్నాయి. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఈ సినిమాలో నిజంగా నాకు ఎంతో మంది పెద్దల నుంచి, తర్వాత విలేకరుల దగ్గర నుంచి, కవి గాయకుల దగ్గర నుంచి ఈ పాటకు మంచి అభినందనలు దొరికాయి. నాకు బాగా నచ్చినట్టుగా ఒక లంబాడా సంస్కృతి, బంజారా సంస్కృతికి అంకితం ఇచ్చే పాట రాయడం జరిగింది. బుట్టలు అల్లినట్టు గట్టి దుసరితీగే, బంధం వీడిపోదు అచ్చం అలాగే, గోధుమ మొలకలయ్య మేము సెల్లెల కాళ్ళు మొక్కుతాము, సుట్టం గలుసుకుంటే సూడు సంతలోనే, దుఃఖం పెడతామంట ఊరు దలుసుకోనే, మోటుగా ఉన్నగాని ఒళ్ళు కరిగి కాల్వలయ్యే కన్లు, పెండ్లైనా సావైనా పాటే తోడు, మేం కలలైనా ఎవ్వరికి చెయ్యం కీడు, మంచిని నేర్పించిన సేవాలా దేవుడు, రామ్ రామని మొక్కే మర్యాదను చూడు అని వాళ్ళ సంస్కృతి గురించి రాసే మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశం ఇచ్చినందుకు గాను రాకేష్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన అందరికీ, రాకేష్ పట్ల ప్రేమ చూపించిన మీ అందరికీ రాకేష్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా
గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మీకు ప్రజెంట్ చేస్తున్నందుకు యూవీ ఈవెంట్స్ సభకు నమస్కారం. రాఘవేంద్ర గారి పెళ్లి సందడి లాగా ఉంది మన సినిమా సందడి. ఇది కదా సినిమా ఇండస్ట్రీలో కావాల్సింది. అందరూ ఒక చోట కూర్చొని సంతోషంగా ఒకరికొకళ్ళు పలకరించుకుంటూ మాట్లాడుతూ, ఇది రియల్గా సినిమా ఫంక్షన్ అంటే. తల్లి తన బిడ్డల్ని కని అంగవైకల్యం లేకుండా ఇస్తే ఈ జన్మకి ఇంకా అంతకు మించిన ఐశ్వర్యం మనకు అవసరం లేదు. మనం పుట్టిన తర్వాత లాస్ట్ వరకు మనం ఏం చేసాం, ఎంత మంచి చేసాం అనేది ప్రతి మనిషికి కావాల్సి అతను ఆలోచించుకోవాలి. ఈ రాజేష్ అనే అబ్బాయి, అనన్య కృష్ణన్ పాప హీరోయిన్ ఈ పిక్చర్లో, వీళ్ళిద్దరూ కూడా ఈ అబ్బాయి మా తోటలో పండిన పండు మా బ్యానర్లో యాక్ట్ చేశాడు నా డైరెక్షన్లో. ఈ పాప మా బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. అనన్య కృష్ణన్ సత్యకృష్ణ గారు అమ్మాయి. వాళ్ళ మదర్ కూడా మా సినిమాలు చాలా చేశారు. నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూస్తే నాకున్న అనుభవం ప్రకారం ఈ పాప ఎక్స్ప్రెషన్స్ మీరు కూడా చూసుంటారు. ఒక మహానటి సావిత్రి ఫేస్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ పలుకుద్దో అంత గొప్ప పర్ఫార్మెన్స్ పలికించాడు ఈ సినిమా శిల్పి డైరెక్టర్. అంచేత భగవంతుడు ఇటువంటి మంచి సినిమాలని, ఇటువంటి చిత్రాలని మంచి ఫలితాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి ఆణిముత్యాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వస్తారు. ఎప్పుడు కూడా పెద్ద సినిమాలు పుడతానికి కారణం మొలక చిన్న సినిమా. చిన్న సినిమాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పెద్ద పిక్చర్లు అది పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ కళగా ఉంటుంది. దయచేసి ఓటీటీలు సినిమాలకి మా ఇండస్ట్రీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ప్రతి హీరో కూడా ఒక చివర్లో కాస్ట్ ఇస్తుంటాడు, బాగా పెద్ద హీరోలు ఈ సినిమా థియేటర్లోనే చూడండి అని. బట్ వాళ్ళ సినిమాలు అమ్మేది ఓటీటీలో. దానివలన చిన్న సినిమాలకు చాలా నష్టం కలుగుతుంది. దయచేసి ఇటువంటి మంచి చిత్రాలు చిన్న సినిమాలు థియేటర్లో చూస్తేనే ఒక కళగా ఉంటుంది. ఓటీటీకి సినిమాలకి తేడా ఏంటంటే, మనం ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఇంటర్నెట్లో అమెరికాలో ఒక అబ్బాయి మన ఇండియాలో ఒక అమ్మాయిని పెళ్లి చేస్తే ఎంత సందడి లేకుండా ఉంటుందో, అదే ఒక కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తే ఎంత సందడిగా ఉంటుందో అంత తేడా ఉంటుంది. రియల్గా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తే ఆ కళ, ఆ సందడి. అంచేత దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి కుటుంబ సమేతంగా చూసి సినిమాలను ఆశీర్వదించి, ముఖ్యంగా ఈ చిన్న చిన్న హీరోల్ని ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి బాగుంటుంది. థ్యాంక్ యూ. రాకింగ్ రాజేష్ని తన ప్రయత్నాన్ని ఆస్వాదించడానికి వచ్చిన చెల్లెలు రోజాకి, మనందరూ తెలుసు దక్షిణ భారత సినిమా వెండి తెరపై ఒక డైమండ్ లాగా మెరిసి ఇప్పుడు ఒక డైనమిక్ లీడర్గా ఎదుగుతూ అంచెంచెలుగా ఎదుగుతున్న చెల్లెలు. మేము రోజాని పిలువం, లతాని పిలుస్తాం. తన ఒరిజినల్ పేరు లత. సో లతమ్మ అని పిలుస్తాం. నా చెల్లెలే. నిజంగా జబర్దస్త్ టీంని ఇంత ప్రోత్సహించి ఇంత టీం అందరి ప్రేమను పొందటం నిజంగా నీ అదృష్టం అమ్మ. నీ మంచితనం కూడా, ఎందుకంటే నీ మంచితనం తెలుసు కాబట్టి. అట్లాగే చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేకుండా అందరినీ ప్రోత్సహించే నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చిన జబర్దస్త్ టీంకి, అట్లాగే రాకేష్ ఫ్యామిలీ మెంబర్స్కి, మిత్రులకు, పెద్దలకు, మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారాలు, శుభాభివందనాలు. మేరా నామ్ అనగానే ఒక గుండె పొంగేట్టుగా మేరా నామ్ కేసీఆర్ అని ఆ పిల్లోడు చెప్తా ఉంటే
నిజంగా తెలంగాణలో కానీ తెలంగాణేతల్లో కానీ లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు గుండెలు ఉప్పొంగేట్టుగా ఉంది ఆ మాట. నిజంగా కూడా చాలా ఒక వైబ్రేషన్ క్రియేట్ అయింది మేరా నామ్ కేసీఆర్ అని చెప్పినప్పుడు. ఎందుకంటే తెలంగాణ జాతి నాయకుడు, ఆ తెలంగాణ జాతి నాయకుడి అభిమానిగా ఒక లంబాడ జాతి ముద్దుబిడ్డ తండాలో నుంచి ఒక అమాయకత్వంతో ఒక అభిమానంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ ప్రయాణంలో అనేక ఆటుపోట్లని అనేకమైన తన పోరాటాన్ని నిజంగా కూడా రాకింగ్ రాజేష్ కేసీఆర్ అనే సినిమాలో చూపించడం మనకు అర్థమవుతా ఉంది. ఈ సినిమాకి పాటలు చరణ్ చిన్ని ఎంత అద్భుతంగా పాటలు ఇచ్చిందంటే, ముందుగా శ్యామ్ గురించి చెప్తాను. ఎందుకంటే నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో మామూలుగా యాడియే అనగానే ఆ లంబాడి జాతి యొక్క సంస్కృతి, వాళ్ళ పదజాలము గుర్తొస్తుంటుంది. ఆ ఉక్లైన్ తీసుకొని పాట రాయటం అనేది నిజంగా శ్యామ్ నిన్ను అభినందిస్తున్నా. వెళ్ళిపోయాడా శ్యామ్? ఉన్నాడా? సో అట్లాగే అంజీ నిజంగా ఎంత క్యూట్గా తీసినావు అంటే, అందరి పర్ఫార్మెన్స్ కానీ, నీ ఎగ్జిక్యూషన్ కానీ, ఈవెన్ ఫోటోగ్రఫీ కూడా. చిన్న సినిమా అనే మాట మీరు మాట్లాడకండి. ఇది చిన్న సినిమా కాదు, మంచి సినిమా, గొప్ప సినిమా అని చెప్పుకోండి మీరు. ఎందుకంటే రేపు రిలీజ్ అయిన తర్వాత అదే చెప్తారు ప్రజలు కూడా, ప్రేక్షకులు కూడా. కాబట్టి నీ ఎఫర్ట్స్ని ఖచ్చితంగా అభినందించాలి. ఈ సినిమా పాటల విషయానికి వస్తే అద్భుతమైన గీతాలు ఎన్నో ఉంటాయి, అద్భుతమైన జాతీయ గీతాలు కూడా చాలా ఉంటాయి. కానీ తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ మట్టి పరిమళాలని, తెలంగాణ మట్టి మనుషుల్లో ఎదిగిన ఒదిగిన ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, స్ఫూర్తిని, చైతన్యాన్ని ఒక్క పాటతో చిన్ని ఎంత అద్భుతంగా చెప్పిందంటే, ఇది తెలంగాణ జాతి గీతం. జాతీయ గీతాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇది తెలంగాణ జాతి గీతం కింద ఎప్పటికీ నువ్వు వెంకన్న ఇద్దరు కూడా నిలబడిపోతారు ఈ పాటతో. నిజంగా నిజంగా అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చావు. ఆ యాడియే పాట కానీ, ఈవెన్ హైదరాబాద్ పాట కానీ, అన్ని పాటలు బాగున్నాయి. ఈ పాటలతోని ఈ సినిమా మీద ఒక అటెన్షన్ క్రియేట్ అయింది. ఎందుకంటే మనం చాలామందికి తెలిసేమో, ఇక్కడ తెలియని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. చలం గారు అని ఒక హీరో ఉండేవాడు 70s. ఆయన లంబాడల రామదాస్ అని ఒక సినిమా తీసాడు. ఆ చలం గారిని చూసినప్పుడు మినియేచర్ చలం లాగా నాకు రాకేష్ కనపడుతుంటాడు. ఎందుకంటే సిమిలర్గా ఉంటారు, దగ్గరగా చాలా దగ్గర ఉంటారు. ఆయన కొంచెం స్టౌట్గా ఉండేవాడు, బట్ రాకేష్ అంత స్టౌట్గా లేడు కానీ, బట్ చాలా సిమిలర్గా ఉంటారు. నిజంగా ఆ క్యారెక్టర్లో ఎంత ఒదిగిపోయామంటే, ఇప్పుడున్న నీ యాటిట్యూడ్కి ఆ క్యారెక్టర్లో దాంట్లో ఉన్న యాటిట్యూడ్కి నిజంగా ఎంత సిమిలారిటీస్ ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక అమాయకత్వం, ఒక మంచితనం, ఒక అభిమానం, గుండెల నిండా పొంగే ఒక అభిమానాన్ని ప్రదర్శించే ఒక అద్భుతమైన నటనా కౌశల్యంతో పాటు ఈ సినిమాకి ఇంకొక పెద్ద బాధ్యత తీసుకోవటం, అదే నిర్మాత. ఇవన్నీ కూడా చూస్తే ఈ సినిమా నేపథ్యం కానీ, లంబాడి తండాలో ఉండే ఆ మంచి మనుషుల, మట్టి మనుషుల జీవితం కానీ, మనకు ట్రైలర్లో చూసినప్పుడు ఒక అద్భుతమైన ప్రేమ కథ కనపడతా ఉంది. గుండెల్ని పిండే ప్రేమ కథ కూడా దీంట్లో కనపడతా ఉంది. అట్లాగే ఒక హాస్యం కనపడతా ఉంది. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే, నీ పక్కన మొత్తం కుక్కలే ఉన్నాయి చూసుకోమని, ఇక్కడే ఉన్నాయి కదా కుక్కలే అంటే కామెడీతో పాటు ఒక జీవితంతో పాటు ఒక సందేశాన్ని, ఒక అభిమానాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన సినిమా కేసీఆర్. ఈ కేసీఆర్ని మనందరం ఆదరించాలి, అభిమానించాలి. అట్లాగే రాకేష్ మెత్తని మనసు, సుజాత ఇంకా అతి మెత్తని మనసు అనుకుంటాను. ఇది వీళ్ళందరూ ఎక్కువ రివర్సల్ చెప్తున్నారు, కానీ నీది అతి మెత్తని మనసు కదా. మెత్తని మనసు, అతి మెత్తని మనసు ఇద్దరు మంచి మనుషులు కలిసి ఒక అద్భుతమైన సినిమా తీశారు. మనందరం కూడా మంచి మనసుతో ఈ సినిమాను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ అవుతుంటాయి ఏమో, కానీ అసలు నిజంగా ఇంతమంది మహామహులు వచ్చారు అని అంటే ఏముందో, నిజంగానే ఇందాక పెద్దవారు మాట్లాడినట్లు అసలు ఏముందో వీళ్ళల్లో మ్యాజిక్. ఎవరు పిలిచినా వచ్చేస్తారు, ఏమి హెల్ప్ కావాలన్నా చేసేస్తారు.
సో నీకు నేను ఏం ప్లేస్ చేస్తానంటే కోట్లు వచ్చేయాలని కాదు, కానీ నీ డబ్బులు నీకు వచ్చేయాలి, మంచి పేరు వచ్చేయాలి, నాకు ఆడపడిచి కట్నం ఇంటికి పంపేయాలి. నీది అయిపోయిన తర్వాత ఇవి రాస్తారు కదా, రివ్యూలు రాసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ నచ్చితే ఇమీడియట్గా రాసేయండి, నచ్చకపోతే 2 రోజులు ఆగండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోమంటే నెంబర్ లెక్క పెడతారు కదా, 2 రోజులు, సండే నైట్ మళ్ళీ రాసేసేయండి. సో ఇలాంటి వాళ్ళకి లైఫ్ వస్తే ఇంకో 100 మందికి ఇస్తాడు లైఫ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాణి గారు. అలాగే మా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఒక్క సైడ్ వచ్చేస్తే, చాలా రోజులైంది అందరం గ్యాంగ్ ఉండి. మా రచ్చరవి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. రచ్చరవిని 1 నిమిషం మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న సినిమాని ఇంత పెద్ద విజయవంతం చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ లవ్ యూ అన్న, లవ్ యూ ప్రతి ఒక్క ఛానల్కి. అలాగే ఓ కళాకారుడికి ప్రేమిస్తే అందరూ బంధువులే అనడానికి ఈ చిన్న కళాకారుడికి మేము పెద్ద మనసు చేసుకున్న వస్తాం. వచ్చిన బుల్లితెర నుంచి వెండితెర దాకా రాజకీయాల పార్టీలను పక్కన పెట్టి మనసుతో కలుపుకొని, బంధాన్ని కలుపుకొని వచ్చిన రాజకీయ నాయకులకు, అలాగే బుల్లితెర నటులకు, వెండితెర నటులకు, దర్శకులకు, మరి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే బంధువులు ఎందరున్నారో చూపెట్టుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తన ప్రయత్నం. మీ అందరికీ తెలిసిన ఈ రాకేష్ నాకు వరంగల్ ముద్దుబిడ్డగా మాకు వరంగల్లో తెలుసు. అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దగ్గర మారండి ఒకటే ఒకటి. ఈ రోజు మాన మీద ఉన్నాడు, ఆ రోజు నార్మల్ గా కలిసిండు, కానీ ఆ రోజు కాళ్ళకు చెప్పులు లేవు, ఈ రోజు కాళ్ళకు చెప్పులు లేవు. అప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులున్నా తన మాల మీద పెట్టుకొని తన శివుణ్ణి ప్రార్థించుకొని విభూతి అని మనందరం ప్రేమించి పెట్టుకుంటాం, కానీ తన బ్యానర్నే ఆ శివయ్య నామంతో ఏర్పాటు చేసుకొని, అంటే బతుకులో ఎక్కడ ప్రేమించిన వాళ్ళను, అంటే ఒక ఫంక్షన్ ఇంతకుముందు చేశారు, మీడియా మిత్రులు ఎంతమంది వచ్చారో మేము చూసాం. శివారెడ్డి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఫంక్షన్కే మేము రాలేకపోయాం షూటింగ్ ఉన్న వల్ల. కానీ వీలు చేసుకొని వీలు కాకపోయినా వీలుందని చెప్పి అందరూ వచ్చినట్టు. ఇక్కడ మా జడ్జిగా ఉన్నటువంటి మా అమ్మ రోజా గారు కావచ్చు, అలాగే గోరెడ్డి కన్నా కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, దేశపాటి అన్న కావచ్చు, చెదలవాడ గారు కావచ్చు ప్రొడ్యూసర్ గా, అలాగే మన రసమై బాలకృష్ణ అన్న, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగుండి వెనకాల డాన్స్ మీద చాలా మంది మైక్ నాకి రే ఫస్ట్ ఇస్తే చెప్పిపోవాలి. ఒకడు ఆకలితోటి, ఒకడు షుగర్ తోటి, ఒకడు ప్రేమతోటి, ఒకడు పగతోటి చెప్పెట్టని ప్రతి ఒక్కరు మైక్ కోసం కొట్లాడే ఫంక్షన్ లో నాకు ఇన్ని ఫంక్షన్లలో ఫస్ట్ ఫంక్షన్ చేస్తున్నా. ఎందుకంటే ఒక మైక్ కోసం నేను మాట్లాడాలి చెప్పాలని చూసుకున్నటువంటి తమ్ముడు ఎంత ఎదిగాడన్నది, ఎదిగిన మా ముందట పెరిగిన తమ్ముడు ఎంత ఎదిగింది అనడానికి ఈ సినిమా, ఈ ఫంక్షనే కారణం. ఎందుకంటే ఒకటి వాడు ఎలా ఎదిగాడంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మైక్ను పట్టుకొని, అదే ఫోన్ పట్టుకొని ప్రతి ఒక్కరిని పిలుచుకొని లేదనకుండా వీలు చేసుకుని వచ్చేంతగా పెద్ద మనిషిగా, లౌక్యం తెలిసిన వాడిగా, లౌక్యం రచనలు ఎలా చెప్తే వస్తాడు, అదిరే అది ఎలా అయితే యాంకరింగ్ చేస్తాడు అని తెలుసుకొని ప్రతి ఒక్కరితోటి వాడు అందరినీ ఉపయోగించుకొని, అందరు నార్మల్ భాషలో వాడాడరా అంటారు, వాడినా వాడకపోయినా ఉపయోగించుకొని అందరిని పిలుచుకొని వాళ్ళందరూ ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా రేపు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిరు ప్రయత్నం పెద్ద విజయవంతం అవ్వాలి. వాళ్ళు గొప్పగా ఆ భగవంతుడి స్థానంలో ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీరు వచ్చేది ఎప్పటికీ మీకుండే లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి. యాక్చువల్గా మా రవికి మైక్ అవసరం లేదు, కానీ తప్పదు అలా ఫార్మాలిటీ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. రాకేష్ తమ్ముడు సినిమా చేస్తున్నాడు అని చెప్పి తెలిసింది. అమెరికాకి ఫోన్ వచ్చింది నాకు, అన్న ఇట్లా రాకేష్ అన్న సినిమా చేసిండు కదా, ఆ సినిమా నేను అమెరికాలో రిలీజ్ చేద్దాం అనుకుంటాం, మాట్లాడానా అంటే, సరే అన్న తమ్ముడికి ఏం మనం హెల్ప్ చేయలే కదా, ఇట్లా అమెరికాలో సినిమా రిలీజ్ చేసి హెల్ప్ చేద్దాము, మనం కూడా మార్క్స్ కొట్టేయచ్చు, నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ తీసుకోవచ్చు అనుకున్నాను నేను. అయితే అన్న ఆల్రెడీ వేరే వాళ్ళు కొనేసారు అన్న అని చెప్పేసిండు. వాళ్ళు నాకు అమెరికాలో ఫోన్ చేస్తున్నారు రోజు, అరా ఏమైందన్న రాకేష్ అంటే, వాళ్ళు నైట్ ఇక్కడ తెల్లారి ఇక్కడ తెలియదు నైట్ కాబట్టి ఇబ్బంది. సరే ఎనీవే మంచి అందరూ అమెరికాలో చాలామంది అడిగారు. నేను అనుకున్నాను సరే మనోడు చాలా కింది స్థాయికి వెళ్ళి ఈ స్థాయి వరకు రావడానికి చాలా కష్టపడి వచ్చాడు కాబట్టి, తమ్ముడు టెన్షన్ లేదు, మనం కష్టం నమ్ముకుంటే మనకి ముంగట చాలా ఉంటుంది. ఇలాంటి సినిమాలు చేస్తూ పోతూనే ఉండాలి. నువ్వు ఇప్పుడు ఇంత మెట్టు ఎక్కినావు అంటున్నారు కదా, ఈ సినిమా రిలీజ్ అయినాక చూసే ఆడియన్స్, నీ ఫ్యాన్స్ అండ్ నీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఆదరించి ముందు తీసుకెళ్తే అప్పుడు నువ్వు మెట్టు ఎక్కినట్టు. ఒక్కసారి ఆడియన్స్ ఒక్కసారి మీరు పెద్ద మనసుతోని
రాకేష్ని చూసి ఆయన ఏంటంటే ఒక ఇల్లు అమ్ముకో అంటే సార్ అన్ని డబ్బులు పెట్టి ఒక సినిమా చేసి ముందుకు రావాలంటే చాలా కష్టం. ఆయన ముంగడ దీపం పెట్టిండు, అది మీరు అందరూ కలిసి దాన్ని ఆచరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంటన్న ఆదన్న ఒక్క నిమిషం 2 మాటలు. చంటి గారు ఆది గారు దయచేసి మన డైరెక్టర్ ఇది అయిపోగానే డైరెక్టర్ గారు మాట్లాడే ముందు మా ఆది మాట్లాడుతుంది కోరుతున్నాం. అలాగే చంటి కూడా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కింద ఉన్న పెద్దలందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం. థ్యాంక్ యూ రోజా గారు, ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని హైపరాది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా. నేను నిజంగా ఎప్పుడు ఏమనలేదు, కానీ మీరు రాసుకొని సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు. ఓకే, ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది. ప్రజెంట్ ఇంకా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం పుష్ప 2 అని ఒక ట్రైలర్ వచ్చింది. అబ్బా, ఆ అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్కి మనందరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రేపు డిసెంబర్ 5వ తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లో బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో ఎంత గ్రోత్ అంటే ఒక పక్క ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు, ప్రభాస్ గారి కెరియర్లో 3,000 కోట్ల సినిమాలు, 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు ప్యాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోవడం, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావతి, ఈ కేసీఆర్